హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. L1 వాళ్ళకి, L2 వాళ్ళకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చూపించి మీకైతే చదివి వినిపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏం చెప్పాను అనేది కూడా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి ఫస్ట్ లిస్టు అంటే L1 వాళ్ళకి వచ్చిన అప్డేట్ అయితే చదివి వినిపిస్తానండి. వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభించాలి. జిల్లా పీడీలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశాలు. కొత్త లబ్ధిదారుల లిస్టు పంపాలి. మోడల్ హౌసులు త్వరగా పూర్తి చేయాలనే సూచన. ఇకపోతే పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10వ తేదీ లోపల బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఆదేశించారు. ఈ స్కీముపై ఇటీవల అన్ని జిల్లాల పీడీలకు ఎండి సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గైడ్లైన్స్లో మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లోగా ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించాలని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దానినే ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ పేజ్ అమౌంట్ 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం 5 లక్షలను బేస్మెంట్ దశలో 1 లక్ష రూపాయలు, గోడలు కట్టిన తర్వాత 1,25,000, స్లాబ్ పూర్తయ్యాక 1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000ను ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగించనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది. తొలి దశలో నేడో రేపో స్కీమ్ కోసం సుమారు 1,000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 71,482 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే ఈ అప్లికేషన్లో కూడా రీసర్వే చేసి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటి వరకు సుమారు 500 మంది అనర్హులను తొలగించారు. ఇలాగే కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేసి గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లాల వారీగా ఈ నెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండి స్పష్టం చేశారు. ఇది L1 వాళ్ళకు వచ్చిన అప్డేట్ అండి ఇప్పటి వరకు. ఇంకొకటి L2 వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని కూడా మీకు పూర్తి వివరాలు చదివి వినిపిస్తాను. ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా గత నెలలో 4 రోజుల పాటు గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఇళ్లకు సుమారు 1,00,000 అప్లికేషన్లు వచ్చాయి. అయితే కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇందులో నెల వేతనం 15,000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్లో పేర్కొంది. మండలాలు, మున్సిపాలిటీల్లో ఇటుక తయారీ యూనిట్స్, సెంటరింగ్ యూనిట్స్కు ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని పీడీలకు ఎండి ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల, కాలనీ ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ప్రారంభించాలని, పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వారి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్లో ఎండి పేర్కొన్నారు. చూశారు కదండి. L1 వాళ్ళకైతే వచ్చే నెల మార్చి 10వ తేదీ లోపల ఇవైతే కంప్లీట్ చేయాలని, ఏది బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేస్తే 15వ తారీఖు 1,000 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం రిలీజ్ చేస్తున్నారంటండి. ఆ డబ్బులు ఫస్ట్ విడత 1,00,000 రూపాయలు అయితే మీ ఖాతాలో పడతాయి. అంటే ఫస్ట్ స్టేజ్లో బేస్మెంట్ నిర్మిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారంట. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి గోడలు నిర్మించిన తర్వాత 1,25,000 ఇస్తారంట. స్లాబ్ కోసం 1,75,000 ఇస్తారంటండి. మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారంటండి. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అదనంగా ఇంకొక 1,00,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తారు. అది లాస్ట్లో 1,00,000 రూపాయలు మామూలుగా వేస్తే అందరికీ, వీళ్ళకి 2 లక్షలు వేస్తారనమాట. ఇక L1 స్టేజ్ వాళ్ళు ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా, లబ్ధిదారులందరూ కూడా 10వ తారీఖు లోపల, వచ్చే నెల మార్చి 10వ తారీఖు లోపల మీ బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలంటండి. 15వ తారీఖు కల్లా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ అకౌంట్లో పడిపోతుందంట.
వాటి కోసం 1000 కోట్లు అయితే కేటాయించారు. రేపు 15వ తారీఖున మార్చి 15వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారండి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు. ఇకపోతే L2 స్టేజ్ వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వేగవంతంగా తయారవుతున్నాయండి. అంటే పెండింగ్ పనులు ఉంటాయి కదండి, కరెంటు ఇట్లా ఏదన్నా సరే పనులు పెండింగ్ ఉన్నాయి కదండి, ఆ పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వేగవంతంగా ఈ ఫ్లాట్స్ అయితే ఏప్రిల్ నెలలో ఇంకా L2 స్టేజ్లో ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. మీరైతే అలర్ట్గా ఉండండి. ఏప్రిల్ నెలలో మీకైతే ఫోన్లు వస్తాయి, కంపల్సరీగా మీకు ఫోన్లు చేస్తారు. మీకు మెయిన్ ఫోనేనండి, ఎందుకంటే మీరు ఎలిజిబుల్ అయ్యారని మీకు పలానా చోట ఫ్లాట్ వచ్చిందని చెప్పేది ఫోన్ ద్వారానే చెప్తారు అధికారులు మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత. మీరైతే ఫోన్ నెంబర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎవరైనా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి. ఇకపోతే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే L2 వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు సిస్టర్ అని చాలామంది అయితే అడిగారు. మార్చి ఎండింగ్ వరకు కూడా L1 స్టేజ్ వాళ్ళదే నడుస్తుందండి, ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నెల నుంచి కూడా L2 స్టేజ్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇందిరమ్మ ఇల్లు, లేదంటే ఆ దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారంట. సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ళ మీద వచ్చిన అప్డేటు. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్, ఏ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఈ పలానా బెనిఫిషియర్స్కి ఇవి ఇస్తున్నారు అని చెప్పని తెలిసిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందిస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో జాయిన్ అయితే కనుక, మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుందండి, జాయిన్ అయితే కనుక వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చదివి మీకు ఇష్టమైతే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దానివల్ల మీరైతే చూసుకొని మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.